సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీకు ట్రాన్స్ఫర్ లేదంటే పేమెంట్ మోడ్స్. సో పే చేయాలి అంటే మీకు ఎవరైనా పేమెంట్ చేస్తున్నారంటే అది కూడా మీరు జాగ్రత్త చెక్ చేసుకోండి. ఆన్లైన్‌లో పే చేస్తున్నారా? లేదా క్యాష్ ఇస్తున్నారా? లేదంటే వేరే ఏం ట్రాన్సాక్షన్ చేస్తున్నారని. సో ఈరోజు కాలంలో చాలా వరకు దొంగతనాలు అవ్వచ్చు, లేదంటే టెర్రరిస్ట్ అటాక్స్ అవ్వచ్చు, చాలా విషయాలు జరుగుతున్నాయి. మేబీ ఇది జరగకపోవచ్చు అని అనుకోవచ్చు. నెవర్ నో మన కార్ ఎవరు దేనికి యుటిలైజ్ చేస్తారనేది. సో వీలైనంత వరకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ మన వెహికల్ అనేది ట్రాన్సాక్షన్ అయినప్పుడు మనకి ట్రాన్సాక్షన్ ప్రూఫ్ అనేది ఉంటుంది ఎప్పుడైనా మనం సబ్మిట్ చేసినప్పుడు. అంతేకాకుండా ఆర్సీ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఫామ్ ఏదైతే ఉందో ఆర్టీఓ ఆఫీస్ నుంచి ఫామ్ తీసుకొని ఆ ట్రాన్స్ఫర్ ఫామ్ మీద మీరు సిగ్నేచర్స్ పెట్టండి, వాళ్ళ సిగ్నేచర్స్ తీసుకోండి. ఒక కాపీ మీ దగ్గర ఉంచుకోండి, ఒక కాపీ వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళ ఐడి ప్రూఫ్స్ కూడా మీరు తీసుకోండి మీ ఐడి ప్రూఫ్స్ ఇచ్చేటప్పుడు. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆర్సీ ట్రాన్స్ఫర్ అయిందా లేదా అనేది మనకు క్లియర్గా తెలియాలి. అంతేకాకుండా ఇన్సూరెన్స్ ట్రాన్స్ఫర్ అయిందా లేదా, సో ఈ పాయింట్ కూడా మీరు దగ్గరుండి చూసుకోవాలి. ఇన్సూరెన్స్ ట్రాన్స్ఫర్ అవ్వకపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది.